Hello everyone. I am KVVS Chaudhary, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Now today I am going to start the subject with you, taxation. And in the taxation, we will start with income tax. The subject taxation, it's very easy because it questions is logical and very easy. So let us start the lesson from introduction part. Income Tax Act 1961 introduction and basic concept passed in September 1961. అంటే ఈ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద సెప్టెంబర్ 1961 బిల్లు పాస్ చేయండి. కేమ్ ఇన్ టు ఆపరేషన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/1962. ఇది అందుబాటులోకి 1/4/1962 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఎక్స్టెండెస్ టు హోల్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొత్తానికి విస్తరింపజేయడం జరిగింది. రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫైనాన్స్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఎవ్రీ ఇయర్. పార్లమెంట్ ప్రతి ఏడాది కూడా ఆదాయ పన్ను యాక్ట్ కింద బిల్లు పాస్ చేయడం జరుగుతుంది. ఇంట్రడక్షన్. Tax is today an important source of revenue for governments in all the countries. It has become inevitable imposition because it has great potentials for raising funds for meeting the development and defense need of a nation. In other words, taxes are on income, sale, purchase, and properties were collected to run government machineries. అంటే చట్ట పరిరక్షణ, దేశ రక్షణ, సాంఘిక మరియు ఆరోగ్యపరమైన ప్రజల సామూహిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ నిధులు ఎంత అవసరం. ప్రజలకు కావలసిన సామూహిక అవసరాలను తీర్చుటకు అవసరమైన నిధులను ప్రభుత్వం వివిధ వనరుల నుండి సమకూర్చుకుంటుంది. వివిధ రకాల ఆదాయ వనరుల్లో ప్రభుత్వానికి పన్ను విధింపు చాలా ప్రధానమైనది. ప్రభుత్వం చెల్లించే వివిధ రకాల ఖర్చులకు కావలసిన నిధుల్లో అత్యధిక భాగం పన్నుల ద్వారానే సమకూర్చబడుతుంది. So this also from introduction of income tax. The word tax was derived from Latin word taxor. Taxo means to estimate, appreciate on value. Government need funds for various purpose like maintenance of laws and order, defense, social, health services, etc. In order to provide the common and essential facilities to the needy people, the government obtains funds from various sources, out of which one main sources is taxation. Tax revenue is the main source of income for the government, its expenditure. ఇందాక చెప్పినట్టుగానే ప్రభుత్వానికి దేశ రక్షణకు, సాంఘిక ఆరోగ్యపరమైన సామూహిక అవసరాలకు ప్రభుత్వానికి నిధులు అవసరం. అలాగే పన్ను అనే పదం లాటిన్ భాషలో టాక్సోర్ పదం నుండి ఏర్పడింది. లాటిన్ భాషలో టాక్సో అనే పదం అనగా అంచనా, పెరుగుదల లేదా విలువ అనే అర్థం. రాజ్యం లేదా దేశంలోని ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో నివసించే వ్యక్తులు పన్ను చెల్లించవలసి ఉండును. వ్యక్తులపైన, వస్తువులపైన, వ్యాపార మరియు సేవా కార్యకలాపాలపైన పన్ను విధించబడుతుంది. లాటిన్ భాషలో టాక్సర్ అనే పదం నుండి ట్యాక్స్ అనే పదం వచ్చిందని మనం చెప్పుకున్నాం. టాక్సర్ అంటే అంచనా, పెరుగుదల లేదా విలువ అని చెప్పుకోవడం జరిగింది. పన్ను అంటే శాసనపరంగా ప్రభుత్వం విధించిన నిర్బంధ చెల్లింపులకు ప్రజలు చెల్లించవలసిన మొత్తం పన్నుగా చెప్పవచ్చును. ఆడమ్స్ ఆచార్య నిర్వచనం ప్రకారం ప్రభుత్వం దృష్టిలో వనరుల వసూళ్లకు పన్ను అనేది ఒక మూలం. పౌరుల దృష్టిలో అది ఒక బలవంతపు చెల్లింపు. ఆర్థిక శాస్త్రం ప్రకారం పన్ను అనేది ప్రజా సంక్షేమం కొరకే ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే మొత్తం.
The tax means tax on annual income of a person. The term person includes an individual or a firm of a company, etc. At present, the Income Tax Act of 1961 is in force in our country and extends to the whole of India. According to this act, exempted limit for the current assessment year, the exemption limit of an assessee whose status is individual and resident status is resident is as under. ప్రతి దేశంలోనూ పన్నులు విధించే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి దేశంలోని ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించడానికి అధికంగా నిధులను సేకరించవలసి ఉంటుంది. సరిపడినంత నిధులు లేనప్పుడు అధికంగా పన్నులు విధించడం తప్పనిసరి. అంచేత ప్రభుత్వం విధించే పన్నులు రెండు రకాలుగా ఉంటది. అవి ఏంటంటే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు కింద పన్నులు, సంపద పన్ను, బహుమతి పన్నులు ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు. Brief history of income tax. Income tax was introduced in India for the first time in 1860 to overcome the financial problems caused by the Sepoy Mutiny of 1857 in the country. Though many changes were made in the income tax. Subsequently, the second landmark in the history of Indian income tax law was the enactment of Indian Income Tax Act 1922. అంటే భారతదేశ పన్ను చట్టం 1922 మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక భారత ప్రభుత్వం తిరిగి ఆర్థిక బాధల్లో చిక్కుంది. తన నిధులను పెంచుకోవడానికి తగిన సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం 1921 సంవత్సరంలో అఖిల భారత పన్ను విచారణ సంఘాన్ని ఆల్ ఇండియా టాక్సేషన్ ఎంక్వైరీ కమిటీని నియమించింది. ఈ సంఘం ఇచ్చిన సలహాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారత ఆదాయ పన్ను చట్టం 1922 ప్రవేశపెట్టింది. ఈ చట్టంలో 68 సెక్షన్లు ఉండడం జరిగింది. Income Tax Act 1961. At present, the law of income tax in India is governed by the Income Tax Act 1961, which extends to whole of India, including the state of Jammu and Kashmir and Sikkim. It has administered along with other direct taxes by the Central Board of Direct Taxes CBDT. The board has framed various rules for the administration of income tax, which are known as the Income Tax Rules 1962. They are amended and modified from time to time as required by the amending Income Tax Act. The Income Tax Act 1961 is having 298 sections and many more subsections and 12 schedules. ఆదాయ పన్ను చట్టం 1961 ఒక సమగ్రమైన శాసనం. ఇది మొత్తం భారతదేశానికి జమ్మూ కాశ్మీర్తో సహా వర్తిస్తుంది. భారత ఆదాయ పన్ను చట్టం 1922 యొక్క మౌలిక రూపాన్ని మార్పు చేయకుండా దానిలోని నిబంధనలను మరియు కట్టుదిట్టంగా ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. ప్రస్తుత చట్టంలో 298 సెక్షన్లు, వేల కొద్ది సబ్ సెక్షన్లు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ఈ చట్టంతో పాటు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కాలానుగుణంగా రూపొందించే ఆదాయ పన్ను నిబంధనలు 125 వరకు ఉన్నాయి. నెక్స్ట్, ఫైనాన్స్ యాక్ట్. ఫైనాన్స్ యాక్ట్. A finance bill will be introduced in the parliament on the last working day of February every 11 years, and the Finance Act is generally passed sometime in April, May, with a view of changing the tax or making amendments, if any, in the act. The provisions of the Finance Act are applicable to the income of the previous year to be assessed during the assessment year commencing on 1st April every year. The Finance Act contains proposals in the areas of direct taxes and GST. The tax rates of income tax are to contained in the finance bill.
because the rate schedule does not form part of the Income Tax Act 1961. As the government is interested in taxing the people according to the needs of the country, they have thought if worthwhile to enact the tax rates every year instead of incorporating them in the permanent endowment, namely the Income Tax Act 1961. ఫైనాన్స్ చట్టం కేంద్ర ఆర్థిక మంత్రి సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి రోజున దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. బడ్జెట్ ను సమర్పించేటప్పుడు ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాల గురించి, ఆదాయ వ్యయ లెక్కల గురించి ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలియజేస్తారు. ఈ ప్రతిపాదనలు ఆచరణలోకి తీసుకోవడానికే ఫైనాన్స్ బిల్లును ప్రవేశపెడతారు. ఈ బిల్లులోని ప్రత్యక్ష పరోక్ష పన్నులు, పన్ను రేట్లు మొదలైన వాటికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ బిల్లును పార్లమెంటులో అంగీకరించబడిన తరువాత దాని రాష్ట్రపతి ఆమోద కొరకు పంపడం జరుగుతుంది. ఈ దశలో పూర్తయిన తర్వాత అది ఫైనాన్స్ చట్టంగా రూపుదిద్దుకుంటుంది. ఫైనాన్స్ చట్టంలో నిర్దేశించబడిన రేట్ల ప్రకారం పన్ను వసూలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫైనాన్స్ చట్టం అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఏ కారణాల వలనైనా ఫైనాన్స్ బిల్ రూపొందించకపోతే ఇది వరకటి ఫైనాన్స్ చట్టం ఆ సంవత్సరానికి కూడా వర్తిస్తుంది. So objectives of taxes: 1. Rising revenue. 2. Regulation of consumption and production. 3. Encouraging domestic industries, stimulating investments, reducing income inequalities, promoting economic growth, developing of backward regions, ensuring price stability. First, rising revenue means the primary purpose of tax is to raise the revenue for the government. The modern government has to perform several functions for the welfare for the public. The performance of these functions involves sustainable amount of public expenditure. Next, regulation of consumption and production. Taxes are sometimes used to discourage the consumption and production of unnecessary or harmful goods like liquor, tobacco, etc. This also result is the diversion of production from luxury goods to necessities. Next, encouragement domestic industries. Taxes in the form of customs duties are used to reduce the import of certain goods that are domestically available and thereby the domestic industries for the production of these goods. Next, stimulating investments. The instrument of taxation can also be used in stimulating investments for the private sector. Next, reducing income inequalities. Taxation policy of the government is often used in reducing the income inequalities of income and assets. Next, promoting economic growth. It means taxation policy can also be used for promoting economic development of the country. Next, development of backward regions. Tax system can be used in ensuring the development of backward regions. Next, ensuring price stability. Direct tax like income tax can be used to ensure price stability. పన్ను విధింపులో లక్ష్యాలు ఏదో చెప్పుకోవాల్సి వస్తే, 1. ప్రభుత్వ రాబడిని పెంచుకోవడానికి. 2. సంక్షేమ రాజ్య నిర్వహణ కోసం. 3. ఆర్థిక వికేంద్రీకరణ సాధించడానికి. 4. సంపదను పునః పంపిణీ చేయడానికి. 5. దేశంలో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని సాధించడానికి. అనుబంధ లక్ష్యాలుగా 1. ప్రజల్లో పొదుపు అలవాట్లు పెంచి పెట్టుబడులను సమీకరించుకోవడానికి. 2. సత్వర ఆర్థిక అభివృద్ధిని సాధించుకోవడానికి. 3. దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించుకోవడానికి. 4. విలాస వస్తువుల వినియోగాలను తగ్గించి దిగువ మధ్యతరగతి ప్రజలకు అవసరమైన వినియోగ వస్తువులను పెంచడానికి. చివరగా 5. దేశంలోను ప్రజలకు సుఖ సంతోషాలను కలిగించడానికి. ఓకే, ఇవి పన్ను విధింపు యొక్క లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టాక్సెస్. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ టాక్సేషన్. అంటే టాక్సేషన్ లో మనకి ఇక్కడ కంటిన్యూగా వచ్చే పార్ట్స్. రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్స్ అంటే ట్యాక్స్ డిడక్షన్ స్కీమ్. 2. రెసిడెన్స్ స్టాటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అంటే విడి వ్యక్తి నివాస పట్టిని ఎలా నిర్ణయిస్తారు.
నెక్స్ట్ థర్డ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు. 4 టోటల్ ఇన్కమ్, మొత్తం ఆదాయం. 5 ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరం. 6 అసెస్మెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరం, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్, వ్యవసాయ ఆదాయం. 8 పర్సన్, వ్యక్తి. 9 అసెస్సి, అసెస్సి అండ్ మీన్స్ పన్ను చెల్లించే వ్యక్తి. ఓకే, see here rates of taxes on individual based on their ages. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో పన్ను చెల్లించే వ్యక్తుల్ని 3 కేటగిరీల కింద విడదీస్తారు. ఆ 3 కేటగిరీలు ఏ విధంగా ఉంటాయంటే, విడి వ్యక్తి 60 సంవత్సరాల లోపున్న వ్యక్తులకు ఒక కేటగిరీ కింద, అసెస్సి వయసు, అసెస్సి కింద చెప్పాను పన్ను చెల్లించే వ్యక్తి, అసెస్సి వయసు 60 నుండి 80 సంవత్సరాల వరకు ఉంటే రెండో కేటగిరీ కింద, చివరగా అసెస్సి వయసు 80 సంవత్సరాలు మించితే జ్యేష్ఠ పౌరుడు అంటాం. అతని స్లాబ్ రేట్లు వేరే విధంగా ఇక్కడ చూపడం జరిగింది. చూడండి, ఇక్కడ 3 కేటగిరీలు ఉన్నాయి. యుక్త వయసు, మధ్య వయసు, మలి వయసు. ఈ 3 కేటగిరీలని మన రేట్లని ఇప్పుడు మనం చూస్తాం. According to the Income Tax Act 1961, the tax rates on the individual incomes can be based on their ages. These ages are categorized into 3 ways. They are individuals or citizens up to 60 years. Senior citizens 60 years but less than 80 years. Super senior citizen 80 years and above. ఇందాక నేను చెప్పాను మీకు, ఇందాక బొమ్మ పైన ముగ్గురు వ్యక్తుల బొమ్మలు చూపించావు. 80 యుక్త వయసు, మధ్య వయసు, మలి వయసు అని చెప్పారు. ఇక్కడ అదే చెప్పారు, ఇండివిజువల్స్ ఆర్ సిటిజన్ అప్ టు 60 ఇయర్స్, 60 ఏళ్ళ లోపు విడి వ్యక్తి గురించి. అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటిన వ్యక్తి సీనియర్ సిటిజన్స్ అంటాం. ఇప్పుడు బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 60 ఏళ్ళ లోపు ఉంటే వడ్డీ శాతం తక్కువగానే, 60 ఏళ్ళు దాటితే ఒక 0.5% 1% ఎక్కువగానే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళు దాటిన వ్యక్తులు. సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే ఇందా చెప్పిన మలి వయసు అని చెప్పాను, అంటే 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్లాబ్ రేట్స్ చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అన్నాం. ట్యాక్స్ రేట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ బిలో ద ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్. ఇండివిజువల్ అంటే విడి వ్యక్తిగా, హెచ్యుఎఫ్ అంటే హిందూ అల్టిమేట్ కుటుంబం అంటే హిందూ అవిభక్త కుటుంబంగా 60 ఏళ్ళు బిలో ద ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ అన్నారు. చూడండి, ఇక్కడ మన ఆదాయం సంవత్సరానికి 2,50,000 రూపాయలు ఉంటే మనకు 60 ఏళ్ళు లోపు ఉన్న వ్యక్తి పన్ను ఏమీ చెల్లించే అవసరం లేదు. అదే 2,50,000 ఒక్క రూపాయి నుండి 5,00,000 రూపాయల ఆదాయం వస్తే ఇక్కడ పైన చెప్పినట్లుగా మొదటి 2,50,000 పన్ను ఉండదు, 5,00,000కి ఇంకా 2,50,000 పన్ను మిగిలింది. కాబట్టి ఆ 2,50,000కి 5% పన్ను చెల్లించడం జరుగుతుంది. 5% అంటే ఎంత? 2,50,000కి 12,500. నెక్స్ట్ 5,01,000 నుండి 10,00,000 రూపాయలు పన్ను చెల్లిస్తే, అంటే 10,00,000 రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తి ఎంత పన్ను చెల్లిస్తాడంటే 5,00,000 రూపాయల వరకు 12,500 అయితే మిగతా 5,01,000 రూపాయల నుండి 10,00,000 వరకు 20% పన్ను. అంటే 20% అంటే లక్షకి 20,000 అంటే మొత్తం 5,00,000కి 1,00,000 రూపాయలు. 1,00,000 ప్లస్ 12,500 అంటే 1,12,500 రూపాయలు పన్ను చెల్లించడం జరుగుతుంది. అబౌవ్ 10 lakhs అంటే 10 లక్షలు పైబడిన దానికి నేను చెప్పాను 10 లక్షల వరకు 1,12,500 ప్లస్ 10 లక్షలు దాటిన కానించి ప్రతి 1,00,000 రూపాయలకి 30% పన్ను చెల్లించడం జరుగుతుంది. 30% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడింగ్ 10 lakhs అంటే 10 లక్షలు దాటిన తర్వాత 30% అంటే 1,30,000 రూపాయల పన్ను చెల్లించడం. అంటే ఇక్కడ మన ఆదాయం 15 లక్షలు అయితే 10 లక్షల వరకు 1,12,500 అయితే మిగతా 30% ఎంత అవుతుందంటే 1,50,000 కలిపితే 2,62,500 రూపాయలు పన్ను చెల్లింది. అంటే ఎంతకి 15 లక్షల రూపాయలు మనకు ఆదాయం వస్తే మొత్తం మీద మనం 2,62,500 రూపాయలు పన్ను చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఏజ్ 60 ఇయర్స్ బట్ లెస్ దెన్ 80 ఇయర్స్. 60 ఏళ్ళు పైబడి 80,000 లోపు ఉన్న వ్యక్తులకు పన్ను ఏ విధంగా ఉండదు చూడండి. బిగినింగ్ 3 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు ఎవరికి? 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు. ఇన్కమ్ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%. ఇన్కమ్ ఫ్రమ్ 5 lakhs to 10 lakhs 20%. ఇది మామూలుగా ఇందా మొదటి కేటగిరీలో ఉన్న వ్యక్తికి ఎలాగుందో 60 ఏళ్ళ లోపు ఉన్న వ్యక్తికి ఎలాగుందో అలాగే
ఇక్కడ 5 లక్షలు 10 లక్షలకు 20% చెప్పడం జరిగింది. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ మోర్ దాన్ 10 lakhs 30%, ఇది కూడా ఇందాకలాగే 10 లక్షలు దాటితే 60,000 లోపున వ్యక్తిలాగా 30% పన్ను చెల్లించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ వయసు అన్నారు. ట్యాక్స్ రేట్ ఫర్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ 80 years అండ్ అబోవ్. ఇక్కడ ఉన్న వ్యక్తికి 5 లక్షల వరకు ఆదాయం వస్తే ఎటువంటి పన్ను చెల్లించలేదు. ఇక్కడ ఏనండి ఒకసారి, 60 ఏళ్ళు లోపు ఉన్న వ్యక్తి 2,50,000 వరకు పన్ను కట్టడు. 60 ఏళ్ళు దాటిన వ్యక్తి 80 ఏళ్ళు లోపు ఉన్న వ్యక్తి 3 లక్షల రూపాయల వరకు పన్ను కట్టడు. ఇక్కడ 80,000 దాటిన వాటికి మొదటి 5 లక్షలకు పన్ను ఎటువంటి పన్ను పే చేయడు. నెక్స్ట్ 5 లక్షల నుండి 10 లక్షలు 20%, ఇది మామూలుగా ప్రతి స్లాబ్ లో ఉన్నట్టుగానే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ మోర్ దాన్ 10 lakhs 30%, ఇక్కడ కూడా ఈ 60 ఏళ్ళ లోపు ఉన్న వ్యక్తి ఎంత కడతాడో, 60 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఎంత కడతాడో, 80 ఏళ్ళు ఉన్న వ్యక్తి కూడా అంత పన్నునే ఆదాయం పెరిగే కొద్ది చెల్లించవలసి ఉంటుంది. అంటే ప్రారంభ దశలో పన్నుల్లోనే కొంతవరకు సడలింపు ఉంది. 60 ఏళ్ళ లోపు వ్యక్తి 2,50,000 వరకు పన్ను కట్టడం, 60 ఏళ్ళు దాటిన వ్యక్తి 3 లక్షల వరకు పన్ను కట్టడం, 80 ఏళ్ళు దాటిన వ్యక్తి ఏకంగా 5 లక్షల రూపాయల వరకు ఆదాయం వరకు పన్ను అన్న చెల్లించడం అక్కర్లేదు. పన్నును చెల్లించిన అవసరం లేదు. మన ఫైనాన్షియల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఈవిడ 2021కి ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగి కొంత పన్ను చెల్లించే వ్యక్తులకు వెసులుబాటు కలిగించడం జరిగింది. ఓకే, చూడండి, ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు 2021కి ఏ విధంగా మార్చారో చూడండి. ఆదాయం ఇందాక చెప్పింది చూడండి, పాత రేటు కొత్త రేటు అని చూడండి. పాత రేట్ అంటే 19-20 వరకు, 2019-20 వరకు. కొత్త రేట్ ఇప్పుడు 20-20-21 వరకు, అంటే కొత్త సంవత్సరం ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ కి. చూడండి పాత రేటు చూడండి, 2,50,000 వరకు పన్ను లేదు, కొత్త దాంట్లోని కూడా లేదు. 2,50,000 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను ఉంది, పాత దాంట్లో 5% ఉంది, కొత్త దాంట్లో 5% ఉంది. నెక్స్ట్ 5 లక్షల నుంచి 7,50,000 వరకు పాత దాంట్లో 20% ఉంటే, కొత్త దాంట్లో 10%. చూడండి ఇక్కడ తగ్గింది పన్ను రేటు. అంటే గతంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను కడితే, ఇక్కడ 2 స్లాబ్ల కింద ఎడదీశారు. 5 లక్షల నుంచి 7,50,000 వరకు 10% కడితే చాలు కొత్త దాని ప్రకారం. అంటే సగం పన్నుని తగ్గించడం జరిగింది. అంటే గతంలో 20% కట్టేది ఇప్పుడు 10%కి పరిమితమైంది. నెక్స్ట్ అలాగే 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు గతంలో 20% కడితే ఇప్పుడు 15%. అంటే ఇక్కడ ఒక 5% తగ్గించడం జరిగింది. నెక్స్ట్ 10 లక్షల నుండి 12,50,000 వరకు 30% ఉంటే గతంలో ఇప్పుడు 20%కి పరిమితం తగ్గించడం జరిగింది. అలాగే 12,50,000 నుండి 15 లక్షల వరకు గతంలో 30% చెల్లిస్తే ఇప్పుడు 20%కి తగ్గించడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ పన్ను శాతాన్ని ప్రతి స్లాబ్ లో కూడా తగ్గించుకుంటూ రావడం జరిగింది. అలాగే 15 లక్షలు పైబడితే పాత రేట్ ఎంత ఉంది, 30% కడుతున్నాడు. అలాగే కొత్త రేట్ లో కూడా, స్లాబ్ రేట్ లో కూడా 30% పన్ను అన్నది కట్టండి. అంటే 15 లక్షల రూపాయల వరకు పన్నును సడలించడం జరిగింది. అంటే పన్ను చెల్లించే వ్యక్తికి కొంత వెసులుబాటును కలిగించడం జరిగింది. అలాగే 15 లక్షలు పైబడిన వ్యక్తికి పాత రేటు ప్రకారమే కొత్తగా కూడా 30% పన్నుని చెల్లించడం జరిగింది. ఇక్కడ మన ఆదాయాన్ని చూసుకుంటే 2,50,000 వరకు ఏ వ్యక్తి కూడా పన్ను కట్టక్కర్లేదు. 5 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి 2,50,000 తీసే మిగిలిన 2,50,000కి 5% పన్ను కట్టాలి. అదే 5 లక్షలు దాటి 7,50,000 ఉన్న వ్యక్తి కొత్తగా ఈ సంవత్సరం నుంచి 10% కడితే సరిపోతుంది. గతంలో 20% కట్టేవాడు. అదే 10 లక్షల లోపు 7,50,000 దాటిన వ్యక్తి గతంలో 20% కడితే ఇప్పుడు 15% పన్ను కడితే సరిపోతుంది. అలాగే 10 లక్షలు దాటిన వ్యక్తి 12,50,000 వరకు గతంలో 30% కడితే ఇప్పుడు 20% కడితే సరిపోతుంది. 12,50,000 నుండి 15 లక్షల వరకు 25% పన్ను అన్నది చెల్లించవలసిన అవసరం ఉన్నది. చివరగా 15 లక్షలు పైబడిన ఆదాయం ఉన్న వ్యక్తులు పాత పద్ధతి ప్రకారం పాత పద్ధతిలో కట్టినట్టుగా కొత్త పద్ధతిలో కూడా 30% పన్ను చెల్లించాలని ఈ పట్టిక మనకి తెలియజేస్తుంది. ఇది ఈ కొత్త రేట్లు వచ్చే ఏడాదికి, అంటే ఈ ఇయర్ ప్రారంభమైన ఎప్పుడు ఏప్రిల్ 2020-21 ప్రారంభమయ్యి 2021-22 మార్చి 31కి ఎండ్ అవుద్ది ఆ సంవత్సరం. అప్పుడు కొత్త రేట్లు అనేవి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రజెంట్ ఈ సంవత్సరం 19-20కి 20-21 ప్రకారం పాత రేట్లు బట్టి పన్ను చెల్లించడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసినట్టు పాత రేట్లు కొత్త రేట్లు ఇక్కడ చూపడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ క్లాస్.